హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యు మ్యాక్స్. ఇప్పుడే పెద్ది ఫస్ట్ గ్లింప్స్ చూశాను. యాస మారింది, లుక్ మారింది, ఇక లెక్కలన్నీ మారబోతున్నాయి. అది క్లియర్గా కనిపిస్తుంది. పెద్ది గ్లింప్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి పెద్ది మూవీ అనౌన్స్మెంట్కి ముందు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. RRR బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రామ్ చరణ్ గారు 3 years గేమ్ చేంజర్ అనే సినిమా మీద వేస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమాని రామ్ చరణ్ గారు వేస్ట్ చేశారు అనే కంటే ఆ సినిమా మీద ప్రొడ్యూసర్కి ఇంట్రెస్ట్ లేదు, డైరెక్టర్ ఏమో అటు ఇండియన్ 2 చేసుకుంటూ ఇటు గేమ్ చేంజర్ చేసుకుంటూ రామ్ చరణ్ టైం బాగా వేస్ట్ చేశారు. బట్ గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత టాక్ కొంచెం యావరేజ్గానే వచ్చింది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. సరే, అదంతా పక్కన పెడితే ఆ సినిమా గురించి దిల్ రాజు గారు స్టేజ్ మీద ఫన్ చేశారు. అల్లు అరవింద్ గారు స్టేజ్ మీద ఫన్ చేస్తూ మాట్లాడారు. అండ్ వీటన్నిటికీ మించి మన తెలుగు మీడియా జర్నలిస్టులు ఒక డబ్డ్ సినిమా ఈవెంట్లో గేమ్ చేంజర్ గురించి కామెడీ చేస్తూ మాట్లాడుతూ గట్టిగా నవ్వారు. అది చూసి చాలా బాధగా అనిపించింది. అంటే ఒక మనిషి 3 years ఒక సినిమాకి ఇస్తే తనకి వచ్చిన రెస్పెక్ట్ ఇదేనా? సినిమా రిజల్ట్ ఎలా అయినా ఉండనివ్వండి. అండ్ గేమ్ చేంజర్ అంత ఫన్ చేసే లేకి సినిమా కూడా కాదు. చాలా లేకి సినిమాలు వచ్చాయి. ఎక్కడ ఏది లేనిది రామ్ చరణ్ సినిమా అనేసరికి మరి మీడియా వాళ్ళకి ఏమైందో తెలియదు, కానీ ఆ రోజు చాలా అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేశారు. అండ్ డైరెక్టర్ శంకర్ గారు కూడా, నేను ఈ సినిమా 5 గంటలు తీశాను, బట్ నాకు నచ్చిన కట్ ఉంచలేదు, ఎడిటర్ అతని ఇష్టానికి మొత్తం ఎడిట్ చేసి పడేశాడు అంటే ఎవరికి వాళ్ళు నాకు సంబంధం లేదు అనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా సినిమా ఫ్లాప్ అయినందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్నిటి మధ్యలో, ఈ ఇన్సిడెంట్స్ అన్నిటి మధ్యలో రామ్ చరణ్ గారు ఎక్కడా కూడా ఒక మాట జారలేదు, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి పెద్ది సినిమా గురించి మాట్లాడితే, పెద్ది సినిమా అనౌన్స్మెంట్కి ముందు బుచ్చిబాబు సానాతో RC16 వస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే. బట్ చాలామంది ఉప్పెన లాంటి లవ్ స్టోరీ తీసిన బుచ్చిబాబు నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అని చెప్పి అది ఇది అని మాట్లాడారు, నేను విన్నాను. బట్ ఫస్ట్ లుక్ తర్వాత అందరి నోర్లు మోయించాడు. అండ్ చాలామంది పుష్పతో కంపేర్ చేస్తున్నారు ఫస్ట్ లుక్ని, ఆ రగ్గుడ్ లుక్ని, అది ఇది. కానీ పుష్ప కంటే ముందు రంగస్థలం వచ్చింది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ పుష్ప రంగస్థలం కాపీయా అంటే కాదు. సినిమాలో ఎవ్రీథింగ్ ఈజ్ కాపీ ఆఫ్ కాపీ. కొన్నిసార్లు లుక్స్ మ్యాచ్ అవుతాయి, కొన్నిసార్లు ఆ సినిమా బ్యాక్ డ్రాప్ మ్యాచ్ అవ్వచ్చు, ఇలా జరుగుతూనే ఉంటాయి. జస్ట్ ఫస్ట్ లుక్కే మా వాడిని కాపీ కొట్టాడు, అది ఇది అని. బట్ ఈరోజు గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది, ఇది అది వేరు అని చెప్పి. అండ్ పెద్ద గ్లిమ్స్ పైన నా ఒపీనియన్ ఏంటో తెలుసుకోబోయే ముందు, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూస్ అండ్ బ్లాగ్స్ అవి ఇవి కంటెంట్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ టు సపోర్ట్. గ్లిమ్స్ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. బట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఓకే పర్లేదు అనిపించింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా చాలా బాగుంది. రామ్ చరణ్ గారు చిరుతపులి మాదిరి అలా పరిగెత్తుకుంటూ వచ్చి, అండ్ లాస్ట్ ఆ క్రికెట్ షాట్ అయితే ఎలా వచ్చింది ఈ ఐడియా అనిపించింది. అర్జెంట్గా పెద్దిని తీసుకెళ్ళి ఆ CSK టీంలో పడేయండి అమ్మా, కనీసం అలా అయినా బౌండరీస్ కొడతారేమో. కీపింగ్ దట్ అసైడ్, పెద్ది ఒక పీరియాడిక్ డ్రామా. రామ్ చరణ్ గారిలో ఉండే ఆ రా అండ్ రస్టిక్ వేరియేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రంగస్థలంలో చూసాం. బట్ ఈ సినిమాలో రామ్ చరణ్ గారిలో ఉండే ఆ కామెడీ టచ్ కూడా కొంచెం యాడ్ అవ్వబోతుంది అని బుచ్చిబాబు గారు ఆర్ సమ్మన్ ఎల్స్ ఎక్కడో చెప్తే విన్నట్టు గుర్తు. అండ్ ఈ స్క్రిప్ట్ విన్న చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు అసలు ఇలాంటి స్టోరీ ఒకటి రాయగలుగుతారా, ఒకటి తీయగలుగుతారా అని ఆశ్చర్యపోయారంట. పెద్దిలో రామ్ చరణ్ గారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడబోతున్నారంట. పుణ్యానికి కాదులేండి, డబ్బులు తీసుకొని ఆడతారు. లైక్ క్రికెట్, కబడ్డీ ఇవన్నీ ఆడతారు అని చెప్పి ఇండస్ట్రీ టాక్. అండ్ పెద్ద సినిమా మీద రామ్ చరణ్ గారు చాలా హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. RRR హిట్ తర్వాత మీరు ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని చెప్పి ఒక ఈవెంట్లో అడిగితే, నా నెక్స్ట్ వచ్చే సినిమా ఒక రూరల్ డ్రామా, తెలుగు సినిమాలో పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అవుతుంది, ఆల్రెడీ రంగస్థలం చేశాను, ఈ క్యారెక్టర్ రంగస్థలాన్ని మించిపోతుంది అని చెప్పారు. ఏదేమైనా రామ్ చరణ్ గారి కష్టానికి, బుచ్చిబాబు సన విజన్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ రావాలి అని కోరుకుందాం. దట్స్ ద వీడియో గైస్. మీకు పెద్ద గ్లిమ్స్ చూసాక ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ మ్యాక్స్. బై.